రైట్ ఇక అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటిస్తామని పవన్ తెలిపారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటిస్తామని పవన్ తెలిపారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 2 రోజుల క్రితమే జనసేనలో చేరారు బుద్ధప్రసాద్. ఇటు పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటిస్తామని పవన్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, అవనిగడ్డ అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థిగా 2 రోజుల క్రితం టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేశారు. అయితే రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు పైన సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ అస్వస్థతతో కారణంగా హైదరాబాద్ కి వెళ్ళిపోయినా అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి చర్చ నిర్వహిస్తున్నారు. అయితే పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరు పైన కూడా 2 రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే అక్కడ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలి అనే దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి విషయంలో ఇంకా పేరు ఖరారు చేసేందుకు మరొక 2 రోజులు సమయం పెట్టే అవకాశం ఉంది. అయితే రైల్వే కోడూరు స్థానానికి సంబంధించిన అభ్యర్థిత్వంపై సర్వేలలో సానుకూలత రాని కారణంగా అతని పేరుని మళ్ళీ కూడా అంటే అధ్యయనం చేసిన తర్వాత అభ్యర్థిని మార్చాలని చెప్పి నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిని మార్చాలని నాయకుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుండడము, దాంతో పాటుగా సానుకూలత లేని కారణంగా మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా సానుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేసి అక్కడ రైల్వే కోడూరు స్థానం పైన కొన్ని గంటల్లోనే ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా ప్రకటించారు. పాలకొండ అలాగే రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు చేసినట్లయితే ఇంకా 2 అసెంబ్లీ స్థానాలు కూడా పెండింగ్ ఉన్నట్లుగా చెప్పుకోవాలి. ఈ 2 అసెంబ్లీ స్థానాలు ప్రకటించినట్లయితే జనసేనకు సంబంధించినటువంటి 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.